బ్రో చెప్పండి, మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 థియేటర్స్కి వచ్చేసింది కదా, ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా బాగుందండి. ఈ సినిమా కోసం 3 years నుంచి చాలామంది ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. పుష్ప 1 చూసినాక దాని పుష్ప 2 మీద ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ వెయిట్ చేస్తున్నారు, చూడాలని. ఇప్పుడు ఆ టైం కూడా వచ్చింది. సో ఇప్పుడు రేపు సినిమా అంటే ఈరోజు నైట్ కూడా ప్రీమియర్స్ పడుతున్నాయి. సో ఈ ప్రీమియర్స్ కూడా చాలామంది వెళ్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే టికెట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీస్ అంతా వెళ్ళాలంటే కష్టం అవుతుంది. సో ఇది ఒక జనరల్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వెళ్తే అందరూ ఆ సినిమాను చూసి ఆదరించిన వాళ్ళు అవుతారు. సో ఇది ప్రొడ్యూసర్స్ కూడా ఒకరు గమనించుకొని అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని ఇంకా చాలా ఎత్తుకు తీసుకెళ్లాలని చేయాలి ఇది. సో అందరూ ఒకసారి గమనించి టికెట్ రేట్స్ని మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వాళ్ళకి న్యాయంగా ఉంటూ అందరికీ బాగుండాలి. కాబట్టి ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చూడాలి. కాబట్టి సో ఇది డే 1 నుంచి కాకపోయినా డే 2, డే 3 నుంచైనా తగ్గించుకొని కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని థియేటర్స్ని ఆకట్టుకొని వాళ్ళకి కూడా ఎంతో సౌకర్యంతో సినిమాని ఆదరించుకొని బాగుండేటట్టు చేసుకోవాలని కోరుకుంటున్నాను. బ్రో అయితే ఫిలిం గురించి చెప్పండి. మీకు అల్లు అర్జున్ గారి స్వాగ్ అని, అతని డ్యాన్స్ కానీ, సుకుమార్ గారి టేకింగ్ కానీ, కాస్ట్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? సుకుమార్ గురించి ఫిలిం డైరెక్టర్ ఏంటంటే మనకి ఆర్యా నుంచి ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటుంది. సో ఎటువంటి డౌట్ లేదు. ఆర్యా అంటే మీకు ఆర్యా నుంచి సుకుమార్ డైరెక్టర్ కాంబినేషన్, అల్లు అర్జున్ కాంబినేషన్, డిఎస్పీ కాంబినేషన్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ, కమర్షియల్ ఆడియన్స్కి కానీ, చాలా మాస్ ఆడియన్స్కి కూడా పర్ఫెక్ట్ మీల్స్ అనమాట. ఇది ఒక ఫెస్టివ్ సీజన్ అనమాట. క్రిస్మస్కి ముందు ఇది ఒక ఫెస్టివ్ సీజన్ వాళ్ళకి. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ జరుగుతుంది కదా, అవి ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటారా? అది ఇంకా తెలియదండి. ఏ సినిమాకైనా అందరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనమే ఇదవుతుంటాం. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ సినిమా వచ్చినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనం అది తగ్గించుకొని ఏ సినిమా అయినా నచ్చి చూడాలి. సో ఫ్యాన్స్ వార్స్ అటువంటి ఏం లేవు. ఓకే, థ్యాంక్స్ బ్రో. చెప్పండి బ్రో, మోస్ట్ అవైటింగ్ ఫిలిం పుష్ప 2 థియేటర్స్లోకి వచ్చేసింది కదా, ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? ఎలా ఉందన్నా, అసలు మామూలుగా లేదు సబ్జెక్ట్. సినిమా అయితే ఇప్పుడు పడుతుంది 9:30కి ఈరోజు నైట్. హెవీ ఉంటుంది, మీకు తెలిసిందే అందరికీ. అదే చెప్పండి బ్రో, అంటే అల్లు అర్జున్ స్వాగ్ ఎలా అనిపించింది? స్వాగ్ ట్రైలర్ చూసారు కదా మీరే, కేసీపీడి అంతే. సాంగ్స్ కూడా ఫీలింగ్ సాంగ్ అన్నీ హెవీ అన్న, మామూలుగా లేదు. సెక్సీ సాంగ్ అసలు శ్రీలీలాది అయితే. కొరియోగ్రఫీ కానీ, అల్లు అర్జున్ గారి డ్యాన్స్ కానీ, డిఎస్పీ మ్యూజిక్ ఎలా అనిపించింది? మొత్తం సెటప్ హెవీ అన్న, అంతే, వేరే మాటలు ఏం లేవు. అయితే టికెట్ ప్రైసెస్ పెంచున్నారని చెప్పి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు కదా, అదేముందన్న, ప్రీమియర్ షోకి ఒకటే కదా, పర్లేదు. అది అన్ని సేల్ కూడా అయిపోయాయి, స్క్రీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, దానికి వచ్చేస్తుంది, అదేం లేదు టెన్షన్. అది అయితే చెప్పండి బ్రో, సుకుమార్ గారి టేకింగ్ గురించి, అలాగే మీకు విజువల్గా గ్లాసెస్ పరంగా ఎలా అనిపిస్తుంది పుష్ప 2? సుకుమార్ ఇంకా చెప్పేది ఏముంది బ్రో, వన్నే చూశారు కదా ఎలా ఉంటుందో పుష్ప 1. అది బ్రో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతుంది కదా, ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటావా? ఏం లేదు, దానికి దీనికి అసలు ఏం లేదు, ఏం ఫరక్ పడదు, దానికి వచ్చేది వస్తుంది అంతే, అదైతే ఏం లేదు. అది ఈవెన్ టీఎస్పీకే ఫ్యాన్స్ కూడా అగైనెస్ట్ ఉన్నారు కదా, వైసీపీ క్యాంపెయిన్ చేసాడు ఎలక్షన్. ఏం ఉండదన్న, సినిమా వచ్చింది కదా, దానికి వచ్చేస్తుంది అంతే. ఓకే, అయితే విలన్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది టాప్ అంతే, 1లోనే చూపిస్తాడు.